ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా శుభోదయం. దేవుని యొక్క వాక్కు మీకోసం. చాలామంది ఈ భయంకరమైనటువంటి దినాలలో అనేక చోట్ల ఆహారం లేక, అనేక చోట్ల భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటున్న పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. మన చుట్టూ వాతావరణం కూడా సరిగా లేదు. ప్రార్థించవలసిన వారంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. అనేకుల నిమిత్తము ప్రార్థించేటువంటి బిడ్డలుగా, కష్టాలలో ఉన్న వారి కొరకు, బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చారు. అందుకే మనల్ని ఆరోగ్యంగా ఉంచి, అందుకే మనల్ని ప్రేమించి అన్ని విధాలా మనకి సహాయం చేస్తూ ఆయన నడిపిస్తూ ఉంటున్నారు. అయితే కొద్దిమంది జీవితాలు గమనిస్తూ ఉంటున్నప్పుడు భారం లేని పరిస్థితుల్లో ఇంకా లోకం ఒకవైపున శ్రమ పొందుతూ ఉంటే, చుట్టుపక్కల మనుషులు అనేక మంది శ్రమల పాలైపోతూ ఉంటే, దేవుని యొక్క సేవకులేంటి, దేవుని యొక్క బిడ్డలేంటి శ్రమల పాలైపోతూ ఉంటే, ఇంకా లోకేచ్ఛలలో, శరీరేచ్ఛలలో అనేకమైనటువంటి డంబపు బ్రతుకుతూ ఉంటున్నారు. దుష్టత్వం ఎక్కువగా హృదయాలు ఎలుబడి చేయడం వలన దేవుని యొక్క సన్నిధిలో సరిగా ఉండలేని పరిస్థితులు, మనస్సాక్షిని పాడు చేసుకుంటూ, తలంపులను పాడు చేసుకుంటూ, దేవుని సాన్నిధ్యమును అనుభవించలేక, అనేకులకు దేవుని ప్రేమను చెప్పలేక అనేక మంది సాతాను యొక్క బారిలో పడిపోతున్నటువంటి వారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే ఈరోజు దేవుని యొక్క మాట మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువుని నమ్ముకుంటే మన ఆత్మ జీవితము చాలా బాగా ఉంటుంది. అందుకు దుష్టత్వం నుంచి, బలహీనతల నుంచి బయట తీసుకురాగలిగినటువంటి వాడు, హృదయాన్ని పరిపూర్ణతలోకి నడిపించదగినటువంటి వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. పాపమును జయించి, పాపిని ప్రేమించి, పాపాన్ని ద్వేషించి పవిత్రతలోనికి నడిపించేటువంటి దేవాతి దేవుడు మన తండ్రి అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ పరిస్థితుల్లో చిక్కబడిపోయిన ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని విడుదల కావాలి అని అంటే తప్పకుండా దేవుడు ప్రేమ కలిగిన దేవుడై ఉన్నారు గనుక, విడుదల ఇచ్చే దేవుడై ఉన్నారు గనుక, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఆయన సహాయకుడై ఉన్నారు గనుక తప్పకుండా ఆయన మనకి సహాయం చేయగలిగిన దేవుడు. నీవేమైనా నీ హృదయ పరిస్థితిలో నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకున్నప్పుడు, నీ యొక్క మార్గాన్ని నువ్వు పరిశీలన చేసుకున్నప్పుడు, ఏ విషయంలో దేవునికి ఎలాగో కనపడుతున్నా ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకొని సరిచేసుకునే సమయం ఇది. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క పరిశుద్ధ నామమును ప్రకటించవలసినటువంటి ఏ విధముగానైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్కును అనేకులకు పంచవలసినటువంటి దినాలలో మనం ఉన్నాం. కాబట్టి దేవునిలో మనము స్థిరపరచబడులాగున ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారా? హృదయాలను సరి చేసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన గొప్ప దేవుడా, మాకు నమ్మదగిన దేవుడు మీరే గనుక ప్రభువా, ఇంకా ఏ విషయాల్లో మేము లోబడి ఉండాలో ప్రభువా, ఏ విషయంలో నీకు అనుకూలత కలిగి ఉండాలో మీరు సహాయం చేయండి, బలపరచండి. ఏ పరిస్థితుల్లోనూ కూడా అపవాదిని సంతోషపెట్టేటువంటి రీతిలో ఎవరు ఉండకూడదు నాయన. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యమును జీర్ణించుకునే కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను నాయన. మీరు బలపరచండి, మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. ఆత్మీయతలో నీతో అంటుకట్టబడలేనటువంటి పరిస్థితి లోకముతో సహవాసము చేసే హృదయాలను మీరు మార్చండి నాయన. ఇంకాను బలపరచండి ప్రభా. దేవా, నీ నామాన్ని హెచ్చించడానికి నాయన, నీ నామాన్ని మా జీవితాల పట్ల మహిమపరచడానికి ప్రభా, మీ మేలులు పొందుకునే యోగ్యత, ధన్యతను మీరు అనుగ్రహించండి. ప్రార్థనలు ఏకీభించిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యములు వింటున్న బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాలను రక్షించండి, వారి పరిస్థితులను మార్చండి, వారి ఆత్మీయ జీవితాలను ఇంకా అభివృద్ధిలోకి నడిపించండి ప్రభా. ఈరోజు బర్త్డే, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు దీవెన దయచేయండి, సమాధానం ఇవ్వండి, మీరు నడిపించండి. యవన బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల నుంచి నడిపించి మీరు మహిమ పొందండి ప్రభా. ఎవరైతే బలహీనతతో బాధపడుతున్నారో వారికి స్వస్థత ఇవ్వండి, సమాధానమును దయచేయండి, మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.
యేసయ్యా యేసయ్యా యేసయ్యా